ఇప్పటి ఓ కోయిల ముందే కూసిందన్నట్టు తయారైంది అక్కడ వ్యవహారం. ఎప్పుడో ఖాళీ అయ్యే పదవుల కోసం ఇప్పటి నుంచే పైరవీలు మొదలు పెడుతున్నారు కొందరు నేతలు. గులాబీ బాస్ ని కలిశామని తమకు హామీ కూడా లభించిందని చెప్పుకుంటున్నారు. అలాంటి వారిని చూస్తూ మరింత మంది ఆశావాహులు క్యూలోకి వచ్చేస్తూ లాబింగ్లు మొదలు పెడుతున్నారట. ఎప్పుడో 2 ఏళ్ల తర్వాత ఖాళీ అయ్యే రాజ్యసభ సీటుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు కొందరు టీఆర్ఎస్ ఆశావాహులు. గులాబీ బాస్ తో ఉన్న సాన్నిహిత్యంతో ఆయన దగ్గరికెళ్లి దరఖాస్తులు కూడా పెట్టుకుంటున్నారట. ఆ విషయం తెలిసి మేము సైతం అంటూ మరికొందరు నేతలు లాబియింగ్లు మొదలు పెడుతున్నారట. ఆ వ్యవహారంపై పార్టీ శ్రేణుల్లో పెద్ద చర్చ జరుగుతోంది. రాజ్యసభ సభ్యుడు కాంగ్రెస్ నేత రాపోలు ఆనంద్ భాస్కర్ పదవీకాలం మరో 2 ఏళ్లలో ముగియనుంది. ఆయన సీటు ఖాళీ అవగానే తమకు అవకాశం ఇవ్వాలంటూ గులాబీ బాస్ దగ్గర ఇప్పటి నుంచే దరఖాస్తు చేసుకుంటున్నారు నేతలు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో వ్యర్థులు ఆశించిన నేతలు మళ్లీ ముఖ్యమంత్రిని కలిశారట. మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్ సన్నిహితుడైన ఒక నేత పెద్దల సభకు వెళ్లాలని చాలా ఆశలే పెట్టుకున్నారు. ఒక దశలో ఆయనకే సీటు దక్కుతుందన్న ప్రచారమూ జరిగింది. అయితే రకరకాల ఈక్వేషన్స్ తో డిఎస్ కెప్టెన్ లక్ష్మీకాంతరావుల పేర్లు ఖరారవడంతో ఆయనకు ఆశాభంగం తప్పలేదు. ఆ క్రమంలో నెక్స్ట్ ఛాన్స్ ఆయనకే ఇస్తానని గులాబీ బాస్ మాటిచ్చినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దాంతో తనకు ఎప్పుడు ఛాన్స్ దక్కుతుందా అని లెక్కలు వేసుకున్న సీఎం సన్నిహితుడి కన్ను 2018 జూన్లో ఖాళీ అయ్యే రాపోలు సీటుపై పడిందట. అందుకే అడ్వాన్స్ రిజర్వేషన్ చేయించుకునే పనిలో పడ్డారట. ఇక మాజీ ఎంపీ మందా జగన్నాథం కూడా రాజ్యసభకు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఎంపీగా ఓడిపోయిన తర్వాత నామినేటెడ్ పదవి కోసం అప్పట్లోనే సీఎం దగ్గర అప్లికేషన్లు పెట్టుకున్నారట మందా. ఢిల్లీలో అధికార ప్రతినిధి హోదాపై ఆయన ఆశలు పెట్టుకుంటే అది వేణుగోపాలాచారితో ఫిలప్ అయింది. అందుకే ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిన ఆ మాజీ ఎంపీ రాజ్యసభ బెర్త్ కోసం ల్యాబింగ్ చేసుకుంటున్నారట. వారితో పాటు మరికొందరు సీనియర్ నాయకులు కూడా ఆ ప్రయత్నాల్లో ఉన్నట్లు చెప్తున్నారు. మరి 2 ఏళ్ల తర్వాత ఎవరికి ఛాన్స్ దక్కుతుందో చూడాలి.